ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్ నాకు ఆపోనెంట్లో ఆ బ్రిడ్జి పైన ఉన్నాడు. కింద దిగుతాడులేండి, దిగకపోయినా మనం దించుతాంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనోడు దిగిపోయాడు, ఇక ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. ఎందుకంటే ఆ జట్టు ఓడిపోయి దాన్ని కూన మనోడు ఎంచుకున్నాడంటే ఇక మనం చెప్పనక్కర్లా. కారణం ఏంటంటారు? ఏ జట్టు ఓడిపోయిందంటారు? రాత్రి ఏ మ్యాచ్ జరిగింది? ఎర్లీ మార్నింగ్ మనం ఎవరిని దర్శించుకుంటాం? సన్ రైజ్ అంటే సూర్యుని దర్శించుకుంటాం. అట్లాగే సన్ రైజ్ హైదరాబాద్ రాత్రి పడింది వాళ్ళకి అంబర్ ఫిట్టింగ్ మామూలుగా పడలా, మామూలుగా పడలా. ఎందుకంటే మనోడు మారింది కన్నీరే ఇక మిగిలింది, మంచి జోరు మీద నాడు పాటలు పాడుకుంటా ఇక మిగిలింది. రండి సార్. అయ్యా డెలవాకండి, బాలశంకర్ పాట పాడుకుంటున్నారే. పాటలు పాడేది బాలశంకర్. ఇది కళ, ఇది పాడు. కళ చెదిరింది కథ మారింది కన్నీరే ఇక. పాటలు అంటే ఇది పాటల ప్రోగ్రామ్ కాదుగా, అదనమాట. అంటే పాటల్లోకి వచ్చేసాడంటే మనం చెప్పనక్కర్లే. బాలశంకర్ ఇప్పుడు నీకు అంత అనుకూలంగా అక్కడ ఉంది, అక్కడ భోజనం పెట్టారు, పల్లెంలో చక్కగా అన్నీ వడ్డించి పెట్టారు. నువ్వు వెళ్ళంగా ఏం చేస్తావు? శుభ్రం కాలు చేతులు కడుక్కొని శుభ్రం కూర్చొని, ఇది అంటే ఈ భోజనం మన కోసం కాబట్టి రెడీగా ఉంది కాబట్టి ఏం చేస్తామంటే శుభ్రం కాలు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఇక పూర్తిగా కూర్చో పదార్థాన్ని ఆరగించాలని మనం ఆత్రంగా ఉంటాం. ఇల్లు కూర్చొని తినేస్తావు లేదా? తినాలి కదా, మన కోసం పెట్టారు కాబట్టి. అప్పుడు నీకు ఆకలి వేస్తుంది. అవును, నువ్వు మంచి ఆకలి మీద ఉండవు, నీకు అక్కడ భోజనం పెట్టారు. అవును, నువ్వు వెళ్ళంగా గబికి కూర్చొని తినాలి. తింటాను. అవును, అంతేగాని అరే నేను ఒక గంట తింటాను, అరే నువ్వు రారా నువ్వు వచ్చి తినాను ఎవడన్నా అంటాడా? అంటాడు. ఎందుకంటాడు? ఎందుకంటే ఇక్కడ ఆకలి మీద ఉన్నాడు కాబట్టి నీ కోసం అన్నం వండి పదార్థాలు అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు నువ్వు తినాలి కానీ నువ్వు కొడుకు తిట్ట కుదురుతుంది అంటే నువ్వు త్యాగమూర్తివా? అదేగా ఇప్పుడు అదే అయింది. అవునా? ఇప్పుడు చక్కని బ్యాటింగ్ పిచ్ ఇచ్చారు వాళ్ళు. చక్కని బ్యాటింగ్ పిచ్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళావా? చక్కని బ్యాటింగ్ పిచ్ ఇచ్చారు. టాస్ గెలిచావు నువ్వు. నీకున్న బలం ఏంది? బ్యాటింగ్. ఏం చేయాలి? మూసుకొని బ్యాటింగ్ చేయాలి. ప్రత్యర్థి జట్టుని ఎవరన్నా బ్యాటింగ్ పిలుస్తారా? నాకు తెలియదు, ఎందుకంటే నేను అక్కడ క్లాస్లో ఉన్నాను కాబట్టి విషయం నాకు తెలియదు. ఏంది ఇక జట్టు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? కెప్టెన్కి ఏం బుర్రలేదు అసలు. వాళ్ళు ప్రతి ఓవర్ని హైలైట్. ఇప్పుడు మనం హైలైట్స్ వస్తాం కదా, చూస్తాం. మ్యాచ్ అంతా హైలైట్స్. అదేంటి? ఓవర్కి 2 4లు కంటిన్యూస్ 2 4లు 2 4లు ఖచ్చితంగా 2 4లు ప్రతి ఓవర్లో 2 4లు రావాల్సిందే. 15 ఓవర్ దాకా నాన్ స్టాప్ కొట్టుడు, ఒకటే మ్యూజిక్. సోత్తంటే కళ్ళమ్మటి నీళ్ళే తక్కువ హైదరాబాద్ ఫ్యాన్స్కి. మొఖాన నెత్తురు సొక్కలేదు. ఫీల్డర్స్ అదే బాధ. స్పెల్ ఫీల్డింగ్ ఏమైనా చేశాడా? ప్రతోడు పడతాడు, బాల్ వెళ్ళిపోయింది. క్యాచ్లు చేతిలోకి వచ్చిన క్యాచ్లు వదిలేస్తున్నారు. ఏంది అసలు మీరు? ఏంది మీ మోటివేటర్ ఎవడు? మీ కోచర్ ఎవడు? మిమ్మల్ని మోటివేషన్ చేసేది? మీ బ్యాటింగ్ కోచర్ ఎవడు? మీ ఫీల్డింగ్ కోచర్ ఎవరు? మీ బౌలింగ్ కోచర్ ఎవరు? మీ మెంటర్ ఎవరు? అసలు ఏం చేస్తున్నారు అసలు? ఏమన్నా ఒక వడ్డిచ్చి ఇచ్చేస్తారు, నాకు పిచ్చిస్తే నువ్వు నన్ను అన్నావు. నువ్వేమన్నావు మొన్న? అరే ఖచ్చితంగా బ్యాటింగ్ పిచ్ చేస్తారు వీళ్ళకి అని అన్నావా? మరి అంత బ్యాటింగ్ పిచ్ ఇచ్చినప్పుడు నువ్వు శుభ్రంగా బ్యాటింగ్ చేసుకోవాలా, లేకపోతే ప్రత్యర్థి జట్టుని బ్యాటింగ్ చేస్తా? నేను ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ ఇస్తారని. సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ వాళ్ళకి బలం. వీళ్ళకి ఏంటంటే బలం బలహీనత 2 ఉన్నాయి. అంటే మంచి బౌలింగ్ ఉంది, మంచి బ్యాటింగ్ ఉంది, మంచి ఫీల్డింగ్ ఉంది. కాబట్టి వీళ్ళని తక్కువగా ప్రతిరోజు అక్కడే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు. కాబట్టి బ్యాటింగ్ మిచ్ మీద బౌలింగ్ ఎలా వేయాలని ప్రయత్నం చేస్తుంటారు. సో డెఫినెట్గా వాళ్ళు తక్కువ 3% ఒక ఆలోచన ఉంటుంది కదా. అయినా లక్కీ కొద్ది వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ కనుక బ్యాటింగ్ ఏమనుకున్నారు వాళ్ళు, వీళ్ళ కనుక సన్ రైజ్ కనుక బ్యాటింగ్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళని తక్కువ అవుట్ చేసిన తర్వాత మనం చేంజ్ చేద్దాం అనుకుంటారు వాళ్ళు. అనుకోకుండా దేవుడు వరం ఇచ్చి వాళ్ళకి బ్యాటింగ్ ఇచ్చాడు ఫస్ట్ అక్కడ. అసలు గుజరాత్ వాళ్ళు ఇంతవరకు ఫస్ట్ టైం అంట ఇది ఐపీఎల్ సీజన్ బిగిన్ అయిన కాడి నుంచి 6 ఓవర్లకు 80 పరుగులు ఎప్పుడు కొట్టలేదంట పవర్ ప్లేలో. ఫస్ట్ టైం రాత్రి కొట్టారు, ఇది వికెట్ పడకుండా కొట్టారు సన్ రైజర్స్ మీద. అంత బ్యాటింగ్ పిచ్ ఇచ్చినప్పుడు నువ్వు ఎట్టా ఆడాలి? ఖచ్చితంగా నువ్వు అంటే 300 కొడతారా అని ఈ స్టేడియంలో కొట్టేవాళ్ళు రాత్రి బ్యాటింగ్ తీసుకున్నట్టయితే. అంటే సుమంత్ దగ్గర అవ్వకపోయినట్టయితే 300 కొట్టేవాళ్ళు అంట. వాళ్ళు కాదు, హైదరాబాద్ తీసుకున్నది గ్యారెంటీ 300 కొట్టేవాళ్ళు. నేను అనుకోవట్లేదులేండి. హైదరాబాద్ ఎందుకు గుండు చేపించాలని కలగా పెట్టుకున్నావుగా. ఇంకో విషయం తెలుసా నీకు? ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కి ఆల్మోస్ట్ వాళ్ళు క్వాలిఫై కాలేదని చెప్పి ఆల్మోస్ట్ వాళ్ళని తిరగలిచారు ఈ కాలంలో అయిపోయింది. మరి సన్ రైజ్ కి ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే సన్ రైజ్ కి హోప్ ఉంది
ఇంకా 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్ల్లో వరుస కొట్టినా సరే ఈ 5 అది 4 డెఫినెట్ గా 14 పాయింట్ ఇంకా ఛాన్స్ అలా మాస్టర్ నీకు సంగతి చెప్పానా? చెప్పు. ఇంకొక 3 జట్లకి 14 పాయింట్లు వచ్చినాయి. ఇంకొక జట్టు కానీ 14 పాయింట్లు వస్తే SRH ఎదురు కూడా ఎలిమినేటర్ అనేది పెడతాడు. రన్ రేట్ బట్టి కూడా చూస్తారండి. శ్రీనివాస్ నాకు చెప్పాడు, రన్ రేట్ బట్టి కూడా చూస్తారు. ఒక పాయింట్ తేడా వచ్చినా సరే పైన కింద దిగాల్సిందే. దీని మొఖాన్ని ఇంకా రన్ రేట్ కూడా లేదులే. అయ్యో ఆపయ్యో ఆపయ్యా ఏందయ్యా నువ్వు మరి తక్కువ. సాయి సుదర్శన్ అద్భుతంగా ఆడాడు ఏమో గానీ, సాయి సుదర్శన్ మాత్రం అద్భుతంగా ఆడాడు. 40 పరుగులు కొట్టాడు. శుభ్మన్ గిల్ 75 కొట్టాడు. జాస్ బట్లర్ శంకర్ పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు, 64 పరుగులు కొట్టాడు. వాషింగ్టన్ సుందర్ అసలు అతను బౌలరు, అతను కొట్టాడు. అంత బ్యాటింగ్ పిచ్చి నీళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారంటే వీళ్ళని ఏమనాలి బాలశంకర్? దేంతో పోల్చాలి వీళ్ళని? హెడ్ 20 పరుగులు కొట్టాడు. అభిషేక్ శర్మ 74 పరుగులు కొట్టాడు. క్లాస్ కిషన్ తొలి మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత 10 పరుగులు కొట్టిన పాపాన బాల రాత్రి 13 కొట్టాడు. క్లాస్ను 23 కొట్టాడు. ఇక కథం నితీష్ రెడ్డి 3, నితీష్ రెడ్డి రానిలేదు. ఏమంటాం, ఏం చేస్తాం బాలశంకర్? ఆల్ ది బెస్ట్. ఓకే. సన్ రైజ్ హైదరాబాద్ కి ఇంకా ఛాన్స్ కాదు, ఇంకా ఛాన్స్ ఉంది సీను. లేదు బాలశంకర్ లేదు. నమస్కారం బాబు. నమస్కారం బాబు. సన్ రైజ్ హైదరాబాద్ ఇంకొక ఛాన్స్ ఉంది అక్కడ. 5 మ్యాచ్లు గెలుస్తారు అంటే ముంబై ఇండియన్సే కాదు, 5 మ్యాచ్లు వరుసగా కొట్టుకుంటే కప్పు కొట్టడానికి మా సన్ రైజ్ హైదరాబాద్ కూడా ఉంది. వరుసగా 5 మ్యాచ్లు కొట్టుకుంటా వెళ్ళిపోయి రేపు కప్పు కొడతారు. నిజంగా కనుక సన్ రైజ్ హైదరాబాద్ కనుక కప్పు కొడితే నేను చేసుకుంటారు గుండు. అది జరగదు. సన్ రైజ్ హైదరాబాద్ కనుక వాళ్ళు కనుక విన్ అయిపోతుంది అంటే కప్పు వాళ్ళు కొడితే నేను కూడా చేపించుకుంటా. ఇది జరగదు ప్రేక్షకులారా, ఇది మాత్రం జరగదు. ఎందుకంటే ఇందా నుంచి వీడు పొగుడుతున్నాడా తిడుతున్నాడా నాకు అర్థం కాల. ఇప్పుడు అర్థమైంది వాడు గుండు చేసుకున్నాడు అన్నప్పుడు నాకు అర్థమైంది వీడు తిడుతున్నాడని. అది జరగదయ్యా, అది జరగదయ్యా, అది జరగదు. అది అరే మొత్తాన్ని పాయింట్ అర్థం చేసుకున్నావు. అదే నువ్వు పొగుడుతున్నావా తిడుతున్నావు అర్థం కాల. చివరి క్లైమాక్స్ నేను గుండు చేసుకున్నాను అన్నావు చూడు, అక్కడతో క్లారిటీ. ఇటు తిడుతున్నాడా? ఏం బాలశంకర్ ఏం తెలుగు జట్టు అన్న ఏం శంకర్ అట్ట వెల్యువేషన్ మాత్రం ఓవర్గా ఇవ్వకండి. ఎందుకంటే వెల్యువేషన్ ఎక్కువ ఇచ్చినందువల్ల వాళ్ళు తెలియనటువంటి ఏదో ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే మేము చాలా సింపుల్ గా ఉన్నాం, చాలా ఈజీ ఫీలింగ్ ఉంటుంది సార్. దానికి ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళు చాలా తక్కువ కనిపిస్తారు మనకి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు తక్కువ కనిపిస్తారో వాళ్ళు అనుకుంటారు అనమాట మనం తక్కువ కనిపించకుండా మనం ప్రూవ్ చేసుకోవాలి. అందుకని సన్ రైజ్ హైదరాబాద్ ఫస్ట్ మేము ఏమనుకున్నా స్టార్టింగ్ అయితే ఏమనుకున్నాం, సన్ రైజ్ హైదరాబాద్ కప్పు అంతా అనుకున్నాం. టాప్ 4 లో ఒక జట్టుగా ఉండిద్ది అనుకున్నాము. టాప్ 4 లో ఒక జట్టుగా ఉండిద్ది. అట్లాంటిది టాప్ 4 లో ఒకటి కాదు, టాప్ 1 లో ఉంటుంది అనుకున్నాం. ఫస్ట్ లో కూడా అట్లాగే ఉంది, టాప్ 1 లో ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు టాప్ 10 పోటీ పడుతుంది. మీ సచిన్ టెండూల్కర్ జెర్సీ ఏమో కానీ చెన్నై అనుకుంటే చెన్నై తాతలా తయారైంది. SRH కూడా అసలు ఏం పర్లేదు. ఈసారి సన్ రైజ్ హైదరాబాద్ ని చెన్నైని పంపిద్దాం. ఆల్రెడీ చెన్నై వెళ్ళిపోయింది, RR వెళ్ళిపోయింది. ఇంకా రెడీగా కాళ్ళ మీద నీళ్లు పోసుకొని SRH ఉంది. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోతే మొత్తానికి కాటేరమ్మ కొడుకులు వైల్డ్ ఫైల్ ఎందుకయ్యా మనకి ఇప్పటికే తగ్గట్లా. మళ్ళీ ఇప్పటికే యాడ్లో సినిమా డైలాగులు మనకి ఎందుకయ్యా? వాడు కేకేఆర్ అనుకుంటా. ఆ బుడ్డోడు వచ్చి మామూలుగా బ్యాట్ తోడి దాని ఏమంటారు సెల్యూట్ చేస్తున్నాడు. అది బెస్ట్ అండి. వాడు అదిగే ఏం బాగాలేదు. బుడ్డోడికి ఎంత కెరియర్ ఉంది. వాడే సింపుల్ సెంచరీ కొట్టినప్పుడు టైం అనలాడు, సైలెంట్గా వచ్చాడు, సెల్యూట్ చేసి వెళ్ళిపోయింది. అది ఎదిగే వాళ్ళ లక్షణం. అది అర్థమైందా? ఏమైనా సినిమా డైలాగులు క్రికెటర్లకు సెట్ కావు, క్రికెటర్ల డైలాగులు సినిమాలో సెట్ కావు. కాకపోతే క్రికెట్ కన్నా చూద్దాము, ఎంజాయ్ చేద్దాము, ఆటగాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, బాగా ఆడేవాళ్ళని పొగుడుదాం, తప్పులేదు. బాగా ఆడుతున్నా పొగుడుదాం. అంతిమంగా క్రికెట్ విజయం సాధించిద్దని కోరుకున్నాం. అలాగే దీన్ని కూడా మీరు షేక్ అండి. ఓకే ఎందుకు షేక్ అండి? అడుగు. దేనికి? ఎందుకు అడుగు? చెప్పండి సార్. ఎందుకు అడుగు? షేక్ అండి. ఇంకా నీకు ఛాన్స్ ఉందని. వద్దయ్యా, తక్కువ చేసి మాట్లాడొద్దయ్యా. ఆ ఛాన్సులు మాకు వద్దయ్యా. ఈ దింపుడు కళ్ళం అసలు మాకు అసలు వద్దయ్యా. ఇప్పుడు మనిషి పోతాడు, దింపుడు కళ్ళం ఏదో ఊరు జస్ట్ ఆడికెళ్ళి అట్లా పేరు పిలుస్తారు, అలా తీసేస్తారా? రారు. ఇది కూడా అంతే. ఇంకో ఛాన్స్ లేదు శంకర్. తల్లకి తపస్సు చేసినా కూడా హైదరాబాద్ లేకపోదు. నాకు మాత్రం అనిపిస్తుంది అంటే సామాన్య మైండ్కి ఎక్కదు. నాకు అనుకున్నాను, ఆలోచించానంటే డెఫినెట్ ఎక్కడ ఒక చిన్న పాయింట్. కానీ ఈ విషయంలో మాత్రం ఎక్కదు. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఉంది. రేపు కానీ సన్ రైజ్ హైదరాబాద్ గెలిచిందంటే హోప్స్ ఉన్నట్టే లెక్క.
అంతే కదా. రాత్రి గెలిచినా ఉండట్టే. అసలు రాత్రి కడితే తిరుగులేదు దాంట్లో. ఇంకా అసలు రాత్రి అంతా చక్కని పిచ్చి బ్యాటింగ్ పిచ్చి 30 పరుగులే వాళ్ళ తేడా అక్కడ. బ్యాటింగ్ పిచ్ ఇచ్చి మళ్ళీ చేతి నిండా బ్యాట్స్మెన్ ఇచ్చి టాస్ ఇచ్చి ఇన్ని ఇచ్చినప్పుడు కూడా ఉపయోగించుకోకపోతే బాలశంకర్ ఇంకేం ఉపయోగించుకుంటారు? దరిద్రం అంటాడు కానీ ఏమైనా నిజంగా గుజరాత్ మాత్రం అద్భుతంగా ఆడింది శంకర్, ఒప్పుకోవాలి ఆ విషయంలో. ఎందుకంటే వాళ్ళు ర్యాష్ షాట్లు కొట్టలా, అన్ని ఫోర్లే, అన్ని ఫోర్లే, ఎక్కువ ఫోర్లు కొట్టాడు. అసలు ఇప్పుడు మనం హైలైట్స్ వస్తుంటే ప్రతి ఓవర్లో 2-3 ఫోర్లు. హైలైట్స్ చూసినట్టే ఉంది, నాకు మ్యాచ్ చూసినట్టుగా లైవ్ చూసినట్టుగా లేదు, హైలైట్ చూసినట్టు ఉంది. ఆల్ ద బెస్ట్ గుజరాత్ జైంట్స్, మీరు మాత్రం నెంబర్ 1గా ఆడుతున్నారు. మీకున్న దాన్ని చాలా లిమిటెడ్ సోర్సే ఉంది. విపరీతమైన టెర్ఫిక్ బౌలర్స్ లేరు, టెర్ఫిక్ బ్యాట్స్మెన్ లేరు, లిమిటెడ్ సోర్సే ఉంది. కానీ దాన్ని అద్భుతంగా యూజ్ చేసుకుంటున్నారు, మామూలుగా యూజ్ చేసుకోవట్లేదు, నెంబర్ 1 యూజ్ చేసుకుంటారు. అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, మమ్మల్ని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. అలాగే ఫ్రెండ్స్, మీరు కూడా క్రికెట్ని ఎంటర్టైన్మెంట్గా చూడండి, బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు, డబ్బు నాశనం చేసుకోవద్దు, మీ కుటుంబాలు రోడ్డున పడేది. దయచేసి ఈ యొక్క మనవిని మీరు పాటిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బాలశంకర్, నీకు ఇస్తున్నాను. ఇక నువ్వు రెచ్చిపో, చంద్ర చేసుకుంటావో, పండేస్తావో, దీంట్లో తీసి దొల్లాడుతావు, నీ ఇష్టం. అయిపోయింది సన్ రైజ్ పండు అయిపోయింది, పోయింది. సీన్ అలాగే చెప్తాడు గారండి. సన్ రైజ్ హైదరాబాద్కి ఇంకా హోప్ ఉంది, ఏం పర్వాలేదు, కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే 5 మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి 5 మ్యాచ్లు కూడా ప్రతి ఒక్కరు గెలుచుకున్న చాలు. అంటే భారీ రన్ రేట్ గెలవనక్కర్లా, కానీ గెలిస్తే మాత్రం ఎక్కడో ఒక చోట ఏదో ఒక మ్యాచ్లో తప్పకుండా భారీ రన్ రేట్ ఉంటేనే ముందు పై వాళ్ళకి వీళ్ళకి రన్ రేట్ ఎక్కడ చిన్న చేంజ్ వస్తే ఖచ్చితంగా పైన వాళ్ళ కిందకి లాగేసి మన వాళ్ళు చెల్లడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఉంది ఆల్రెడీ 5 మ్యాచ్లు గెలుచుకుని వెళ్ళిపోయి కప్పు కొట్టేలేదా, అది పెద్ద మా సన్ రైజ్కి పెద్ద జుజుబి ఆటోమేటిక్. కాకపోతే మనం కొద్దిగా మనసు పెడితే అది పెద్ద కష్టమేం కాదు. తప్పకుండా సన్ రైజ్ హైదరాబాద్ కప్పు కొట్టిన రోజు నేను గుండె చెప్పుకుంటానని మీకు మాటిస్తూ, సో తప్పకుండా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసార జీవితం నాశనం చేసుకోకండి. కారణం ఏంటంటే ఈ మధ్య బెట్టింగ్స్ కూడా ఎక్కువైపోయి మరణాలు కూడా జరుగుతున్నాయి బెట్టింగ్స్ మీద. జస్ట్ రీసెంట్గా చూసాం, దాని గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను నేను. సో అందరూ కూడా ఏంటంటే క్రికెట్గా ఎంజాయ్ చేయని తప్పించి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, జీవితాలు సంసారం నాశనం చేసుకోవద్దు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియో మళ్ళీ మనకు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.